హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు చేతి వంట. ఏబీసీ జ్యూస్ అనేది తయారు చేద్దాం. అదేనండి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది ఎలా చేయాలో చూసేద్దాం. ఆమ్లా బీట్రూట్ క్యారెట్ అనేది నీట్గా కడుక్కొని పీల్ చేసుకుని అలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలా చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అనేది వేసుకుందాం. ఆమ్లా బీట్రూట్ క్యారెట్ అనేది పిల్లలు అలా ఇస్తే తినరు కదండి, అలా జ్యూస్ చేసి ఇవ్వండి. మార్నింగ్ టైంలో ఇస్తే చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది, బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ జార్లో వాటర్ వేసుకుని మెత్తగా ఫ్రైన్ చేసుకోవాలి. అలా మెత్తగా ఫ్రైన్ చేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో స్ట్రైన్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైన్ తీసుకుని స్ట్రైనర్లో వేసుకుని జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇలా అంతేనండి, 5 మినిట్స్లో ఏబీసీ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు స్వీట్నెస్ తగ్గట్టు హనీ అనేది వేసుకున్నాను. 2 స్పూన్స్ హనీ అనేది వేసుకోవాలి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక గ్లాస్ ఇవ్వండి, అట్టే తాగేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు గ్లాస్ తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏబీసీ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.